నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రానున్న ఎన్నికలే ప్రజల భవిష్యత్తుకు కీలకమన్న ఏపీ సీఎం జగన్. కీలకమైన ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్న పవన్ కళ్యాణ్. పండుగల విజయోత్సవ వేడుకల్లో జరుగుతున్న ప్రచార పర్వం. కుటుంబ సమేతంగా ప్రజల్లోకి వెళుతూ దూసుకుపోతున్న అభ్యర్థులు. తెలుగుదేశం పార్టీలోకి భారీగా జరుగుతున్న చేరికలు. నగరంలో వివిధ డివిజన్ల నుండి కొనసాగుతున్న వలసల పర్వం. వైకాపా ప్రభుత్వం యువతను గంజాయి మత్తుకు బానిస చేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన వారాహి విజయబేరి సభలో పవన్ ప్రసంగించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం గలమెత్తిన పార్టీ జనసేన అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఠా కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు భయపడకుండా బతకాలన్నదే తన కోరిక అని, సమస్యల పరిష్కార బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. అసెంబ్లీలో చర్చ జరగకుండానే భూములు దోచేసే చట్టం తీసుకొచ్చారు. మన ఆస్తి మనదని రుజువు చేసుకోవాలా? 90 రోజుల్లో రుజువు చేసుకోకపోతే దోచుకుంటారా? 100 గజాల భూమి ఉన్న వ్యక్తి కూడా న్యాయం కోసం హైకోర్టు తలుపు తట్టాలా అని పవన్ ప్రశ్నించారు. జల్ జీవన్ పథకం ఉంది. ప్రతి ఇంటికి రక్షిత మంచినీళ్లు. అభివృద్ధి కావాలి, ఆక్వా రంగం బాగుపడాలి. కానీ ప్రాసెస్ లో మొత్తం మళ్ళీ నీళ్లు ఉప్పటైపోయినాయి, క్రిమి సంహారకాలు అయిపోయినాయి. మన గ్రౌండ్ వాటర్ అంతా. మరి ఏం చేయాలి అంటే దీనికి కావాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక 150 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులు వచ్చేస్తాయి. జగన్ మీరు ఆలోచించుకొని, మీకు రోడ్లు వేయాలా, ఫీజు రీఇంబర్స్మెంట్లు చేయాలా, ఆక్వా రంగానికి కావాల్సిన సహాయం చేయాలా. పాపం మత్స్యకారులకి ఏదైతే కష్టం వాళ్ళకి ఏమాత్రం వలలు కానీ ఇలాంటివి కూడా సప్లై చేయాలా. కానీ వైసీపీ భవనాల రంగులు మార్చడానికి మటుకు 1300 కోట్లు, వైసీపీ రంగులు తీసేయడానికి మటుకు 1000 కోట్లు, అడ్వర్టైజ్మెంట్లకి 200 కోట్లు, సాక్షి పేపర్ కొనడానికి 200 కోట్లు మనకి సంవత్సరానికి. అలాగే అడ్వర్టైజ్మెంట్స్ కి 400 కోట్లు. ఇక్కడే మనకు తెలుస్తుంది 3000 కోట్ల రూపాయలు కేవలం తన సంపాదన పరంగా పెట్టుకున్నాడు. ఇసుకను దోచేశారు. మద్యపానం ఏం చెప్పాడు? మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మొత్తం మద్యాన్ని కూర్చోబెట్టి అమ్మేశాడు. సొంత షాపులా పెట్టుకున్నాడు. పచ్చి అబద్ధాలు కోరు జగన్. రానున్న ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు సీఎం జగన్. ఒకసారి అవకాశం ఇస్తే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చానని, లంచాలు వివక్ష లేకుండా పథకాలు ఇంటి వద్దకే అందజేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు సెంటర్లో సీఎం జగన్ రోడ్ షో నిర్వహించారు. సూపర్ 6 పేరుతో మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైన చంద్రబాబును ప్రజలు మళ్లీ నమ్ముతారా అని ప్రశ్నించారు. తన హయాంలో వృద్ధాప్య పెన్షన్, వసతి దీవెన, అమ్మఒడి, 0 వడ్డీ, ఆసరా, చేయూత, ఆరోగ్యశ్రీ, పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు, ఇలా అనేక సంక్షేమ పథకాల గురించి సీఎం జగన్ వివరించారు. గత 5 సంవత్సరాలలో ప్రతి ఒక్క రంగంలోనూ కూడా విప్లవాత్మక మార్పులు తీసుకుని రాగలిగాం. గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, గతంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 59 నెలల కాలంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు బటన్ను నొక్కిన పాలన ఈ 59 నెలల కాలంలోనే జరిగింది. ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ 59 నెలల కాలంలోనే
జరిగింది. నా అక్క చెల్లెమ్మలకు ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మరి వారి పేరు మీదనే అందులో ఏకంగా 22 లక్షల ఇల్లు కడతా ఉన్నది కూడా. అభివృద్ధి చేశాం ఆశీర్వదించండి అంటూ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి అభివృద్ధి మంత్రం పఠించారు. ఈ రోజు 38వ డివిజన్ ఉడా కాలనీలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన మహిళలు ఇంటింటికి వెళ్లి కొలగట్ల మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా డాక్టర్ విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటో కొలగట్ల వీరభద్రస్వామి ఈ 5 ఏళ్లలో చేసి చూపించారన్నారు. అన్ని డివిజన్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచారన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మేనిఫెస్టోని చెప్పిన విధంగా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. స్థానిక కార్పొరేటర్ తొగరోతు సంధ్యారాణి మాట్లాడుతూ తమ డివిజన్లో ఎన్నడూ లేనంత అభివృద్ధి కొలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో సాగిందన్నారు. అభివృద్ధి ప్రదాతగా ఆయన్ను మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజలందరిపైన ఉందన్నారు. ఇంటింటి ప్రచారంలో మేయర్ విజయలక్ష్మి, కొలగట్ల కుమార్తె డాక్టర్ సంధ్య, అల్లుడు నాగాభిషేక్, బొబ్బాది త్రినాథరావు, బొబ్బాది విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గుర్తుపెట్టుకొని ఈరోజు ఘన స్వాగతం పలుకుతున్నారు. దానికి ఎంతో ఆనందిస్తున్నాము. మరి మన విజయనగరం జిల్లాలో, మన విజయనగరం నియోజకవర్గంలో చూసుకుంటే స్థానిక శాసనసభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సంక్షేమాన్ని అందించారో ఇక్కడ స్వామి గారు కూడా అదే సంక్షేమాన్ని అందించి విజయనగరాన్ని ఎంతో డెవలప్ చేశారు. ఈరోజు విజయనగరం నుండి ఇతర ఊర్ల నుండి ఎవరు వచ్చినా సరే గత విజయనగరానికి ఈరోజు విజయనగరానికి ఉన్న వ్యత్యాసాన్ని చూస్తూ సంతోషపడుతూ గర్వపడుతున్నారు విజయనగర ప్రజలందరూ. మరి అంతేకాదండి, గతంలో చూసుకుంటే హాలిడేస్ వచ్చినా లేకపోతే ఏ వచ్చినా ఎక్కడెక్కడికో వైజాగో లేకపోతే ఇంకేదో ఊరో వెళ్ళవలసి వచ్చేది. కానీ ఈరోజు కేవలం మన విజయనగరంలోనే ఉంటూ ఉన్న వినోదాలని అన్నింటినీ ఆస్వాదిస్తూ ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ప్రజాప్రతినిధులతో కూడా పరిపాలన అందించాలనే ముఖ్య ఉద్దేశం అనేక కమిటీలు వేశారు. మరి అది ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలోనే ఉందో లేదో తెలియదు, కానీ విజయనగరం నియోజకవర్గంలో మాత్రం ఉంది. అందులో మాకు విద్యా కమిటీలో వేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. దానికి మేము చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఒకటే అడుగుతున్నాను, మీ మేనిఫెస్టో మీద మీ కూటమి నాయకుడు, మీ కూటమిలో భాగస్వామైన బీజేపీ నాయకుల ఫోటో ఎందుకు లేదు అని వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈ మేనిఫెస్టో చెయ్యలేరు, ఇది సాధ్యము కానిది. అందుకే మోడీ తప్పుకున్నాడు, బీజేపీ నాయకులు తప్పుకున్నారు. ఇది ప్రజలు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేస్తాడో అదే మాట ఇస్తాడు, ఆ మాట మీద నిలబడతాడు. మడమ తిప్పని మనిషి, మాట తప్పని మనిషి జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చాడంటే అది మాట నిలబెట్టుకోడు. అది మనందరికీ తెలుసు. డ్వాక్రాలకి 2014లో రుణమాఫీ చేస్తానని చేయలేకపోయాడు. అది ఒక విషయం గమనించాలి మనం. అందుకని ప్రజలందరూ కూడాను గమనించాల్సిన విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడ్డు, చెప్పాడంటే అధికారం కోసం ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మాటలు చెప్తాడు, ఆ మాట నిలబెట్టుకోడు. ఇది ప్రజలంతా గమనించాలి. వాళ్ళ డ్వాక్రాలను కానీ పేద ప్రజలను కానీ నేను కోరేది ఏంటంటే, చెయ్యని వాగ్దానాలు ఇచ్చి అధికారం కోసం మరి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలన్న ఒకే ఒక్క దీనితో ఆయన అలవి కాని వాగ్దానాలు ఇస్తున్న మేనిఫెస్టో ఒక పక్కన చేసి పేదరిక నిర్మూలన చేసే విధంగా బాబు గ్యారంటీ పథకాలు మీ భవిష్యత్తును బంగారంలా తీర్చిదిద్దుతాయని, అందుకు ఓటర్లంతా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నెల్లిమర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాగం లోకం మాధవి పిలుపునిచ్చారు. భోగాపురం మండలంలోని మారేడుపాలెం, చెరుకుపల్లి, గుడివాడ గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమెకు మద్దతుగా నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ బంగారాజు, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు కర్రోజ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా లోకం మాధవి మాట్లాడుతూ, ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో వైఎస్ జగన్ రాష్ట్రాన్ని దోచుకోగా నెల్లిమర్ల నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే ప్రజలను దోచుకున్నాడని, ఎక్కడా అభివృద్ధి లేదని ఆమె ఆరోపించారు. కాబట్టి బీసీలు అయితే 50 సంవత్సరాల నిండిన దగ్గర నుంచి పెన్షన్ వస్తుంది, మిగిలిన వాళ్ళకి 60 సంవత్సరాల నిండిన దగ్గర నుంచి పెన్షన్ వస్తుంది. అలాగే ఎవరికైతే ఆధార్ కార్డులు కరెక్షన్ చేయాలో అది కూడా చేసి
వాళ్ళ అప్లికేషన్లు కూడా పునఃపరిశీలించి ఖచ్చితంగా పెడతామని మీకు మాటిస్తున్నాం. అలాగే వితంతు పెన్షన్లు కూడా చాలా మటుకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. చాలా మంది బాధపడుతున్నారు. కుటుంబాన్ని ఎలా గడపాలో కూడా వాళ్ళకి అర్థం కాక చాలా మంది ఏడుస్తున్నారు కూడా. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ అప్లికేషన్లు పునఃపరిశీలించి వాళ్ళకి కూడా పెడతాం. అలాగే వికలాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000 చేస్తున్నాం. మరి సంక్షేమం ఇంత బాగా ఇస్తామంటున్నారు కదా, డబ్బులు ఎక్కడివి అని మీరు అడగచ్చు. జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు తీసుకురాలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, అప్పులు చేసాడు. అలాగే మీ మీద పన్నుల భారం పెంచేశాడు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశాడు. చెత్త మీద కూడా పన్నేసిన చెత్త మనిషి అంటున్నారు జనాలు. అర్థమైందా? మీకు తెలుసు కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెంచాడో మీకు తెలుసు. ఇలాగే చేస్తున్నారు. ఆఖరికి డ్వాక్రా మహిళల పొదుపును కూడా వదలలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి గెలిపిస్తే తీర ప్రాంత గ్రామాలన్నీ అభివృద్ధి జరుగుతాయని నెల్లిమర్ల నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు పిలుపునిచ్చారు. భోగపురం మండలంలోని రామచంద్రపేట, కొండరాజుపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అవినీతి లేకుండా పూర్తి స్థాయిలో సంక్షేమం అందించేందుకు మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధికి దోహదపడతామని ఆయన అన్నారు. తీర ప్రాంత గ్రామాల్లో త్రాగునీరు, రహదారి సౌకర్యంతో పాటు మరిన్ని అభివృద్ధి పనులకు తాము శ్రీకారం చుడతామని భరోసా ఇచ్చారు. మరి ఈ రోడ్డు కూడా ఎయిర్పోర్ట్ కనెక్టింగ్ రోడ్డు, ఇది కూడా శాంక్షన్ అవుతుంది. రామతీర్థ ప్రాజెక్ట్ నుంచి ఎయిర్పోర్ట్ మంచినీళ్ళు వెళ్తుంది. ఆ నీరు తోలకు కూడా మీ ఊరికి కూడా ట్యాంక్ కట్టి నీళ్ళు ఇచ్చే సదుపాయం చేస్తాం. ఎందుకంటే మత్స్యకార గ్రామాలు ఎర్రముసలాయపాలెం కానీ కొండరాజపాలెంలో కానీ బోర్లు వేసి ఎక్కడ పడితే అక్కడ నీరు పడదు. అందుకు మంచినీరు మీకు అవసరం. ఈ ఉపకారాలన్నీ చెయ్యాలంటే తోడ్పిల్లిపాట ఎన్నిటికి ఉపకారం చేయాలంటే జగనే గెలాల. జగన్ గెలిస్తేనే పేదవాడి గౌరవం. పేదవాడు మన పిల్లలు చదివిస్తారు. జగన్ అమ్మఒడి పథకం కింద 15,000, 14,000, 13,000 వేసి తెల్లి అకౌంట్ లో వేసి ఎవరు చేస్తారు? ఏ ముఖ్యమంత్రి చేయడం. అందుకని మీ అందరూ కూడా చాలా దూరం ఆలోచన చేసి మత్స్యకారులు అందరూ కూడా జగన్ వెంటే ఉన్నారు. మీరు కూడా జగన్ వెంట ఉండండి. మనకందరికి గౌరవం వస్తుంది. మన చింతపూడిలో జట్టి వస్తుంది, భీమిడిలో జట్టి వస్తుంది. నగరాభివృద్ధి కోలగట్ల వీరభద్రస్వామితోనే సాధ్యమైందని, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే మరోసారి ఆయన్ను గెలిపించాల్సిన అవసరం ఉందని వైసీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. ఈరోజు 12వ డివిజన్ బుంగవీధి, బూడివీధి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తన తండ్రి కోలగట్ల వీరభద్రస్వామి నగరంలో చేసిన అభివృద్ధి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. అక్కడి ప్రజలు డప్పు వాయిద్యాలు, పులివేషాలతో ఘనంగా స్వాగతం పలికారు. మందుగుండు సామగ్రి కాల్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏ ప్రాంతానికి వెళ్లినా కోలగట్ల వీరభద్రస్వామికి ప్రజా మద్దతు అనూహ్యంగా లభిస్తుందన్నారు. ప్రజాబలం కోలగట్లకు బాసటగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ డొంకాడ పద్మావతి, భొంగ భానుమూర్తి, వెత్స శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ డివిజన్తో కంపేర్ చేస్తే ఈ 12వ డివిజన్ అనేది చాలా ప్రత్యేకమైంది. కోలగట్ల వీరభద్రస్వామి గారు రాజకీయ ప్రస్థానం మొదలైందే ఈ డివిజన్. అన్ని డివిజన్లతో పోలిస్తే మా డివిజన్ అత్యంత మెజారిటీ గెలిపించుకుంటామని ఈ అందరి తరఫున చెప్తున్నాను. దాంతోపాటు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ₹1 అవినీతి కానీ లంచగొండితనం కానీ లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తే, మన విజయనగరం నియోజకవర్గానికి వస్తే కోలగట్ల వీరభద్రస్వామి గారు నిత్య అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. అభివృద్ధి అంటే ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా అభివృద్ధి చేయడం. విద్యా వ్యవస్థలో అపర భగీరథ మంచినీటి సమస్యను తీర్చారు. అలాగే నిరంతర కృషి వల్లే విజయనగరంలో ఎక్కడ ఏ సరౌండింగ్లో ఎంత సందులో సమస్య ఉన్నా సరే అక్కడ కాలువలు, రోడ్లు, స్ట్రీట్ లైట్స్, అలాగే విద్య. నాడు నేడు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ కట్టిస్తే, తండ్రి 1 అడుగేస్తే నేను 2 అడుగులు వేస్తాను అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, మీరు 2 అడుగులు వేస్తే నా నియోజకవర్గ ప్రజల కోసం 10 అడుగులైనా వేస్తానని చెప్పి సొంత నిధులతో సుమారు 3 కోట్ల ఖర్చుతో కొన్ని స్కూల్స్ కట్టించడం జరిగింది. ప్రజలందరూ కూడా మీరు అనుకున్న విధంగా అమాయకులైతే కాదని ఒకసారి ప్రతిపక్ష వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో అప్పటి కాలం వేరు,
అప్పట్లో సోషల్ మీడియా ఉండేది కాదు, టీవీలు ఉండేవి కావు. మీరేం చెప్తే అదే నిజమని నమ్మే పరిస్థితులు అప్పట్లో ఉండేవాళ్ళేమో. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏది నిజం ఏది అబద్ధం, ఏ వ్యక్తి అయితే వస్తే మనకి మంచి చేకూరుస్తారన్న నమ్మకం ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన అనేది కలుగుతుందని మరొకసారి మీడియా మిత్రుల ద్వారా ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. గతంలోని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 40 ఏళ్ళు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా పరిపాలించారు. కానీ ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకునే పరిస్థితిలో ఉన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలే సూపర్ 6 అని పేర్లు మార్చి అవే పథకాన్ని మళ్ళీ తిరిగి తెస్తున్నారు. ఆ నుంచి పుట్టుకొచ్చిన నాయకులు మాకు కావాలి. ఒక నాయకుడిగా తను నడుస్తూ మాలాంటి కార్యకర్తలు ఎంతో మందిని ముందుకు నడిపిస్తున్న నాయకుడు మాకు కావాలి. అటువంటి నాయకుడు మన కోలగట్ట వీరభద్రస్వామి గారిని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే నాయకత్వం మాకొద్దు. బంగ్లాల్లో కూర్చొని, ఢిల్లీలో కూర్చొని, హైదరాబాద్ లో కూర్చొని సమస్యలు వస్తే ఎవరిని కలవాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఒకవేళ వెళ్ళినా సరే ఆ ఇంట్లో ఎవరిని కలవాలో తెలియదు, అది ఇల్లో బంగ్లాలో తెలీదు, కుక్కలు ఉంటాయి. ఇన్ని రకాలుగా ఉండే నాయకులు మాకొద్దు. ఎప్పుడు కూడా ఇల్లు తలుపులు తెరిచే ఉండి ఉదయం నుంచి రాత్రి దాకా అర్ధరాత్రి అయినా సరే సమస్య వస్తే అన్నాన్ని పిలవగానే పలికే నాయకత్వమే మాకు కావాలి. సో ప్రజలందరి మాట ఈ మాట, ప్రజలు మనసులో ఉండే మాట ఈ మాట. ఎంత మంచి విషయం అంటే 12వ డివిజన్ మొత్తం తిరుగుతుంటే కొంతమంది పెద్దలు బెంగపడకమ్మా, ఖచ్చితంగా మనమే వస్తాం, 20,000 మెజార్టీలో ఖచ్చితంగా మనం వస్తామని వాళ్ళు భరోసా ఇవ్వడం నిజంగా మాకు బలాన్ని చేకూరుస్తుందని కూడా తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈరోజు విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణంలో గల 37వ డివిజన్ నుంచి వైఎస్ఆర్ పార్టీకి చెందిన నామన శ్రీనివాసరావు, రెడ్డిపల్లి అప్పలరాజు, పల్లంశెట్టి శ్రీనివాసరావుతో పాటు 40 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరాయి. 48వ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాంబర్కి బుజ్జి, రాంబర్కి కృష్ణకుమారి, కోట్ల తాతారావు, నడిపల్లి సూరిబాబుతో పాటు 400 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారందరికీ కండువాలతో పార్టీలోకి ఆహ్వానించి కూటమి అభ్యర్థి పూసపాటి అతిథి గజపతిరాజు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాదులు లక్ష్మీ వరప్రసాద్, ఆల్తి బంగారబాబు తదితరులు పాల్గొన్నారు. మహిళలకు పెద్ద పీట వేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చెప్పక తప్పదు. ముఖ్యంగా ప్రతి మహిళ కూడా అప్పట్లోని మనం ఆడవాళ్ళందరూ కూడా కర్ర పొయ్యిలు వండుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం పెట్టి మన గ్యాస్ పొయ్యిలు ఇవ్వడం జరిగింది. ఏమ్మా అంతేనా? అయితే ఇప్పుడు దానికి రేట్లు బాగా పెరిగిపోయాయని చెప్పేసి ఇప్పుడు ప్రతి సంవత్సరానికి కూడా 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే ఆడవాళ్ళందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం, ఆర్టీసీలో మీరు ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా బస్సులోనే ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. లేకపోతే మీకు చదువుకున్న పిల్లలు మీ ఇంట్లోనే ఎంతమంది ఉన్నా ఒకరికైతే 15,000 సంవత్సరానికి ఇస్తారు, 2 పిల్లలు ఉంటే 30,000 ఇస్తారు, 3 పిల్లలు ఉంటే 45,000 ఇస్తారు. అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 చదువుకోవడానికి అవకాశం కల్పించడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రకటించడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ మన మహిళలకి రక్షణ కావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే ఒక ఆస్తి చట్టం అనేది ఒకటి, అంటే ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అనేది ఒకటి ఈ వైసీపీ ప్రభుత్వం తేవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఆస్తి చట్టం ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఓనర్ దగ్గర మన దగ్గర జెరాక్స్ కాపీ అనేది ఉంటుంది. అయితే మనం ఆల్రెడీ చూస్తుంటే ఇక్కడ విజయనగరంలో ఆల్రెడీ 1B రికార్డ్ అవనియండి, మ్యూటేషన్ అవనియండి, ఏ విధంగా తారుమారు చేశారనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఆస్తి చట్టం ఒకవేళ వస్తే మీ ఇల్లైనా మీ పొలమైనా మీ పేరు మీద మిగలదనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే
మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక వారు రెండో సంతకం ఈ ఆస్తి చట్టం మీద రిపీల్ చేస్తారు, అంటే వెనక తీసుకుంటారు. అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే మీ ఇల్లైనా మీ పొలమైనా మీ పేరు మీద మిగిలే అవకాశం మీకు ఉంటుంది. అలాగే నిరుద్యోగ యువత దగ్గరికి వస్తే మన రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగ యువత మన రాష్ట్రంలో ఉన్నారు. 6,12,000 నిరుద్యోగ యువత మన రాష్ట్రంలో ఈరోజు ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా యువత కోసం 20 లక్షల ఉద్యోగాల కోసం ప్రణాళిక వేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రచారం ఊపందుకుంది. పాలకొండలో పవన్ కళ్యాణ్, చీపురుపల్లి, విజయనగరంలో నందమూరి బాలకృష్ణ, పార్వతీపురం, వెంకమ్మపేటలో కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీలు ఒకే రోజు ప్రచారంలో పాల్గొనడంతో ప్రచార పర్వం ఊపు అందుకొని పొలిటికల్ హీట్ పెంచింది. ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రచారం ఊపందుకుంది. పాలకొండలో పవన్ కళ్యాణ్, చీపురుపల్లి, విజయనగరంలో బాలకృష్ణ, పార్వతీపురం, వెంకమ్మపేటలో నితిన్ గడ్కరీ ప్రచారంలో పాల్గొనడంతో పొలిటికల్ హీట్ పీక్స్కి చేరుకుంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా బాలకృష్ణ బస్సు యాత్ర విజయవంతంగా చేస్తున్నారు. బాలయ్య బస్సు యాత్ర కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు ఆకర్షణీయంగా ఉంది. బాలయ్య అన్స్టాపబుల్ అంటూ బస్సుపై ప్రత్యేక క్యాప్షన్ కూడా ఇచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి లోగోను కూడా ముద్రించారు. మొత్తం బస్సు పసుపు వర్ణ శోభితంగా ఉంది. బస్సు మీద నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలు ముద్రించారు. చీపురుపల్లి, విజయనగరం పర్యటనలో బాలయ్య బాబు పంచ్ డైలాగులను అన్స్టాపబుల్గా యువత కేరింతలు కొట్టారు. లక్ష్మీ నరసింహస్వామిని గుర్తు చేసుకున్న బాలకృష్ణ నారసింహ శ్లోకం చదివి తాను నరసింహస్వామి భక్తుడిని అన్నారు. తురాణం నా నిద్ర నా సుఖం అని చెబుతూ పోలింగ్ వరకు నిద్ర సుఖం వదులుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, తాను కేవలం పూజారిని మాత్రమేనని తన తండ్రి ఎన్టీఆర్ డైలాగులు సైతం పలికి మైమరిపించారు. ఒక అభిమానులనే కాదు, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక దేవుణ్ణి. ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు యుగ పురుషుడు, అలాగే విశ్వానికే విశ్వ నట రూపాయలు ఉంటుందో చూపించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కారణ జన్మను మా నాన్నగారిని తలుచుకుంటూ మరి ఎటు చూసినా పశుమయం కలుతున్న ఉత్సాహంతో మీరంతా ఇదే నా కార్యాతురణం, నా సుఖం, నా నిద్ర అన్నట్టు ఇక ముందు ఎటువంటి ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, ఇక రమ్మన్నా కూడా నిద్ర రాకూడదు, అందరూ ఇదే ఏకతాటిపై ఇక తెలుగుదేశం ఈ కూటమిని ఆశీర్వదించాలి, గెలిపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మా నాన్నగారి రెండు మాటలు చెప్పాలి. ఎందుకంటే ఆనాడు మన ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి, మన ఉనికి కాపాడుకోవడానికి, మన ఉనికిని చాటుకోవడానికి ఆనాడు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలినా అంటూ ఆనాడు తెలుగుదేశం పార్టీని నాన్నగారు స్థాపించడం జరిగింది. మంత్రి బొత్స కుటుంబం అవినీతి తిమింగలంలా మారి జిల్లాను, చీపురుపల్లి నియోజకవర్గాన్ని అడ్డగోలుగా దోచుకుందని ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచి ఫెరోలైజ్ పరిశ్రమలు నడివరవడంతో కార్మికులంతా కష్టాల్లో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. చీపురుపల్లి ప్రాంతానికి గుర్తింపుగా నిలిచిన రెస్కోను నిస్తేజం చేసి సంస్థలో ఉద్యోగాలను అడ్డగోలుగా అమ్ముకున్నారని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడే ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స గారు ఉన్నారు, ఆయన అడగండి మరి మా పిల్లల జీవితాలతో, భవిష్యత్తుతో ఎందుకు ఆడుకుంటున్నాడని. ఇది ఇక్కడ జరిగే అభివృద్ధి. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉంటూ అలాగే వేలాది మందికి ఉపాధినిచ్చే ఈ యొక్క ఫేకర్ అంటే ఫెర్రాలాయిస్ ఏదైతే ఉందో దాని సమస్యను పరిష్కరించలేదు. పైగా ఈ యొక్క ఫేకర్ కార్మికులకు సంబంధించిన క్వార్టర్స్ అన్ని కూడా వాళ్ళని ఖాళీ చేయించి మరి వాళ్ళ యాజమాన్యంతో కుమ్ముకై సుమారుగా 25 ఎకరాలు భూమిలో వాళ్ళు లేఅవుట్ వేసి దాన్ని వాళ్ళు ఎస్టేట్ బిజినెస్ చేస్తారు, రియల్ ఎస్టేట్ బిజినెస్. ఎవరు వాళ్ళ మేనల్లుడు చిన్న శ్రీనివాసు. అలాగే ఏదైతే ఈ రూరల్ ఎలక్ట్రికల్ కోఆపరేటివ్ సొసైటీ ఉందో
ఆనాడు మనం తెలుగుదేశం పార్టీ స్థాపించవచ్చు 3 పెట్టాం. మొత్తం రూరల్ ఎలక్ట్రిసిటీ కోఆపరేటివ్ సొసైటీలు, ఒకటి ఇక్కడ, ఒకటి అనకాపల్లి, మూడోది మొత్తం 3 పెట్టాం. మరి దాని ద్వారా ఇక్కడ ఈ 4 మండలాలు కూడా దాని ద్వారా మన రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ మన విద్యుత్ సప్లై చేయడం జరిగేది. రైతుల అవసరాలను బట్టి వాడికి ఎక్స్ట్రా కనెక్షన్స్ కూడా ఇచ్చేవాళ్ళం. మనం ఈ యొక్క ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇచ్చేవాళ్ళం. మరి వీళ్ళు వచ్చారు, చాలా లాభాల్లో నడిచేది. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, దాంట్లో వేలు పెట్టారు, మరి ఉద్యోగాలు అమ్ముకున్నారు, చివరికి దాన్ని నిర్వీర్యం చేసేశారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా దీన్ని పునరుద్ధరణ చేస్తాం. మళ్ళీ అందరూ కూడా నాణ్యమైన విద్యుత్తుని సరఫరా చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. విజయనగరంలో వైసీపీ నాయకులపై తన మాటలతో విరుచుకుపడ్డారు. ఇక్కడి ఎమ్మెల్యే దోచుకున్న నల్లధనాన్ని అప్పుగా ఇచ్చి తిరిగి వడ్డీతో సహా వసూలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే వీరభద్ర స్వామి వ్యాపారస్తులు కూడా తన నల్ల డబ్బుని అప్పుగా ఇచ్చి మరి దానికి 2 మళ్ళీ వడ్డీతో సహా వసూలు చేసి వాళ్ళందరినీ రోడ్డు పాలు చేశాడు. జనసేనాని పవన్ కళ్యాణ్ పాలకొండ ప్రచారం ఆద్యంతం ఆవేశభరితంగా సాగింది. గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకీలు దూరం, గ్రామం సంగ్రామంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదని పవన్ ఆవేశభరితంగా పేర్కొన్నారు. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో రంగులు మార్చడానికి 2300 కోట్లు ఖర్చు పెట్టిందని, కనీసం 220 కోట్లు ఖర్చు పెడితే తోటపల్లి ప్రాజెక్టు ఎడమకాలు పూర్తయి ఉండేదని అన్నారు. పాలకొండను బంగారు కొండగా మారుస్తానని, పర్యాటకంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతామని, పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని, పాలకొండ సీతంపేట ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వీరఘట్టం ప్రాంతానికి చెందిన ప్రపంచ మల్లయోధుడు కోడి రామూర్తి గురించి భామిని మండలంలో 1960 దశకంలో పెత్తందారులపై జరిగిన పోరాటం గురించి పవన్ ప్రస్తావించి యువతలో స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నించారు. మనకి పాలకొండలో సీతమ్మపేటలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెడీ చేసి కూడా వైద్యుల్ని ఇవ్వలేకపోయింది. రాగానే ముందు మొదటి బాధ్యత తీసుకొని మనం అది పూర్తి చేస్తాం. వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రంగులు మార్చుకోవడానికి, రంగులు తీయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. అదే దాంట్లో గనక 220 కోట్లు గనక పెట్టిండుంటే మనకి ఈ రోజున తోటపల్లి ఎడంకాలం అయిపోయిండేది, మనకి 2వ ప్రాజెక్టు కూడా అయిపోయిండేది. 1960 దశకంలో భామిని మండలంలో ఇలాంటి వైఎస్ జగన్ లాంటి దోపిడీదారుల మీదే ఉత్తరాంధ్ర ప్రజానికం తిరగబడింది. దోపిడీ జరుగుతూ ఉంటే, దాష్టికం చేస్తా ఉంటే ఎదురు తిరగబడింది ఈ ఉత్తరాంధ్ర ప్రజానికం. జగన్ కూడా చెప్పాలి ఆ రోజులు ఎక్కువ లేవని చెప్పి. ఒకటే గుర్తుపెట్టుకోండి, సూర్యుడు నుంచి సూర్యుడికి 24 గంటల దూరం. నా మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకులు దూరం. గ్రామం సంగ్రామంగా మారటానికి ఎక్కువ సమయం పట్టదు. మనం తప్పు జరిగినప్పుడు ఎదిరించకపోతే మన భవిష్యత్తు నలిగిపోద్ది. మనం ఎదిరించాలి. ఉత్తరాంధ్ర జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదు. మనకి ఏం పిల్లడో ఎల్దమొస్తామంటే సరిపోదు. అన్యాయం జరుగుతున్నప్పుడు తిరగబడాలి. ఎలా తిరగబడాలి? కత్తులు అవసరం లేదు, కటార్లు అవసరం లేదు, ఒక్క ఏలు చూపించండి, చూపుడు వేలు. పార్వతీపురం మండలం వెంకంపేటలో జరిగిన ప్రచార సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వాల పాపాలతో రాష్ట్రంలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఇతర ప్రాంతాలతో సమానంగా ముందుకు వెళ్లాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. మన్యంలో ఏనుగుల సమస్యను పరిష్కరించి ఎక్కడ ప్రజలకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు. అరకు పార్లమెంటు పరిధిలో సరైన రోడ్లు, తాగునీరు అందించడమే కాక అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. We have already completed Soluru bypass on NH 43.
సాలూరు బైపాస్ NH-43 కూడా కంప్లీట్ చేస్తున్నాం. మీ అందరికీ అది ఉపయోగపడుతుంది. I always telling the people the example of American President John F. Kennedy, that American roads are not good because America is rich, but America is rich because American roads are good. ఎప్పుడు చెప్తూ ఉంటాను, అమెరికా గొప్ప దేశం కాబట్టి రోడ్లు బాగున్నాయని అంటారు, కానీ అలా కాదు, రోడ్లు బాగున్నాయి కాబట్టి అమెరికా దేశం గొప్ప దేశం అయింది ఈరోజు. I am assuring you, in this area we will give the highest priority for water conservation and irrigation. We will make good roads and power, transport and communication. మీ అందరికీ మాటిస్తున్నాను, ఈ కాన్స్టిట్యున్సీకి మేము రోడ్లు ప్రాధాన్యత ఇస్తాము, మంచినీటి సౌకర్యం కల్పిస్తాము. మొత్తంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రచారం పెద్ద ఎత్తున ఊపందుకోవడమే కాకుండా పొలిటికల్ హిట్ని పెంచిందనే చెప్పాలి. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి ముక్కాం గ్రామంలో 5 పూరీలు దగ్ధం కాగా ఒక రేకుల షెడ్డు పాక్షికంగా దెబ్బతింది. ఇంట్లో ఉన్న సామగ్రితో పాటు బట్టలు అన్నీ కాలిపోయి బూడిదయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల వైకాపా కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, బడిగొండ ప్రదీప్, ఆ గ్రామ సర్పంచ్ రేయడు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పాడ శివారెడ్డి తదితర నాయకులు ప్రమాద స్థలం వద్దకు వెళ్లి బాధితులను పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విజయనగరం 9వ డివిజన్ పరిధిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన అదితి గజపతిరాజుకు ప్రజలు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోలో రూపొందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దిగజారిపోయిందని, శాంతి భద్రతలు కొరవడ్డాయని, అభివృద్ధి ఏమీ జరగలేదని అన్నారు. వైసీపీ రాక్షస పాలనకు అంతం పలికి రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో పయనించాలే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, నరేంద్ర మోడీని మరోసారి ప్రధానిగా చేసుకుందామని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇక్కడ వైసీపీ కార్పొరేటర్ గెలిచాక వార్డులో సమస్యలు ఎక్కడికక్కడ అలాగే ఉన్నాయి. ముఖ్యంగా సీసీ రోడ్డు, డ్రైనేజు, కాలువలు, దాంతోపాటు చూసుకున్నట్టుగా ప్రజల ప్రాణాలకు కూడా రక్షణ లేదు. ఎందుకంటే ఈ వార్డులో 2 మర్డర్లు జరిగాయి. అది ఇది మర్డర్ల వార్డుగా ప్రత్యేకంగా పేరుగాంచింది. ఎందుకంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ మా వార్డులో అయితే సమయంగా పనిచేయడం లేదు. ఇక్కడ పోలీసులు కానీ, ఆ తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ కానీ, మరి ఎమ్మెల్యేలు గారు ఈ వార్డుకే పట్టించుకోవట్లేదు. మనం చూసుకున్నట్టుగైతే పక్కన ఉన్న గోల్సాల్లో ఒక అబ్బాయిని మర్డర్ చేయడం జరిగింది. గౌడీ జంక్షన్లో ఒక అబ్బాయికి అయితే ఒక ఇంట్లోని ఉరి వేసి చంపడం జరిగింది. అయితే మర్డర్లకు ప్రత్యేకంగా ఈ 9వ డివిజన్ ప్రత్యేక పేరుగాంచిందని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ వార్డు బాగుండాలన్నా, మన నియోజకవర్గం బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా జనసేన, టీడీపీ కూటమి పార్టీ రావాల్సిన అధికారంలో మన అతిథి గారు గెలవాల్సిందే. గెలిచాకే వార్డులో అన్ని సమస్యలు తీరుతాయని చెప్పి ఈరోజు మేము ప్రజల తరఫున చెప్తున్నాం. ముఖ్యంగా వార్డులో ప్రజలు ఒకటే అంటున్నారు, ఈసారి కూటమి గెలుపు ఖచ్చితం, అతిథి గారికి మా ఓటని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు అనూహ్య స్పందన వస్తుంది. ఈరోజు చూసుకున్నట్టుగైతే ప్రతి గడప గడపకి ప్రతిరోజు తిరగడం జరుగుతుంది, మార్నింగ్ ఈవినింగ్. ఆ ప్రజలు ఏం చెప్తున్నారు, స్వచ్ఛందంగా మీరు చెప్పకముందే, అమ్మ మీరు చెప్పినా చెప్పకపోయినా ఈసారి మా ఓటు కూటమి ప్రభుత్వానికే, అతిథి గారికే మా ఓటు అని చెప్పి ప్రజలు చాలా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం ఒక షో వర్క్ చేయటానికి, ప్రజల్ని మభ్య పెట్టడానికి ఒక దిశ పోలీస్ స్టేషన్ అనేది ఓపెన్ చేశారు. మేము మహిళలకి రక్షణ ఇస్తాము అని చెప్తున్నారు, కానీ దిశ చట్టమైన ఆ లా అయినా లేదు. అయితే ఈ లా లేనప్పటికీ వాళ్ళు ఎటువంటి రక్షణ ఇస్తున్నారు, ఏమీ చేయట్లేదు. వాళ్ళు ఉట్టి ప్రజల్ని మభ్య పెడుతున్నామనేది మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే మహిళలకి రక్షణ కావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే చాలా ముఖ్యమైనది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీరందరూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఈ యాక్ట్ని తెచ్చారనుకోండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది, మన దగ్గర అంటే ఓనర్ దగ్గర ఒక జెరాక్స్ కాపీ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ 1Bలు మ్యూటేషన్లు ఈ విధంగా తారుమారు చేస్తే ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటే మీ భూమి అయినా, మీ పొలం అవ్వనియండి, మీ ఇల్లు అవ్వనియండి, మీ పేరు మీద మిగలదు అనేది మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వారు రెండో సంతకం చేస్తారు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రిపీల్ చేస్తారంటే వెనక తీసుకుంటారు. అయితే ఇది చాలా ముఖ్యమైన ఇష్యూ. మీరందరూ మీ ఇల్లు, మీ పొలము, మీకు ఏదున్నా సరే మీ పేరు మీద మిగలాలంటే మళ్ళీ మీరందరూ మీ 2 ఓట్లు కూడా, ప్రతి ఒక్క మనిషికి 2 ఓట్లు ఇస్తారు, మీ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి, అలాగే బ్యాలెట్ నంబర్ 1 నాకు కలిసెట్ అప్పలనాయుడు గారికి ఇద్దరికి బ్యాలెట్ నంబర్ 1 మీదే వచ్చింది. అయితే మీ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి నన్ను కలిసెట్ అప్పలనాయుడు గారు గెలిపించి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి, నరేంద్ర మోదీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసి మన రాష్ట్రం, దేశం మళ్ళీ మనం పురోగతి పదంలోకి తీసుకువెళ్దామని కోరుతూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు, త్యాగధనులు. కార్గిల్ యుద్ధంలో అసులు బాసిన అమరవీరులు త్యాగాలు చిరస్మరణీయం. కార్గిల్ యుద్ధం జరిగి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కార్గిల్ -48 డిగ్రీల శీతల ప్రదేశం, ప్రతికూల పరిస్థితులకు నెలవైన ప్రాంతం, భారత్ పాకుల కాల్పుల విరమణ ఒప్పందం, దాయాది దేశం గావించిన ఉల్లంఘనం, చూపెను పొరుగు దేశపు నిజస్వరూపము, సియాచిన్ హిమనదముపై పట్టు కోసమే ఈ యుద్ధము. చెలిమిని కోరుతూ ఎగరవేసిన శాంతి కపోతాలు, స్నేహాన్ని కోరుతూ చేసుకున్న భాషలు, భాయి భాయి పలకరింపులు, ఆత్మీయ ఆలింగనాలు చెదిరిపోయాయి. బస్సు ప్రయాణాలు, దౌత్య ప్రమాణాలు బెడిసికొట్టాయి. హితవాక్యాలు, అంతర్జాతీయ జోక్యాలు విఫలమయ్యాయి. ఉన్మాదిగా మారిన దాయాది తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. యుద్ధం అనివార్యమైంది. విజయం భారత్నే వధించింది. ఈ యుద్ధం కాశ్మీర్లో కార్గిల్ జిల్లాలో జరిగింది. భారత సైన్యానికి కమాండర్ వేద ప్రకాష్ మాలిక్ నేతృత్వం వహించారు. ఆపరేషన్ విజయ్ అనే పేరుతో జరిగిన ఈ విజయానికి చిహ్నంగా విజయ దివస్ అనే పేరు వచ్చింది. 1999 మే నెల 3వ తేదీ నుంచి జూలై నెలాఖరు వరకు ఈ యుద్ధం జరిగింది. జూలై 26వ తేదీన భారత విజయ పతాకం రెపరెపలాడింది. 60 రోజుల పాటు భారత పాకిస్తాన్ సైన్యం మధ్య జరిగిన యుద్ధం జూలై 26వ తేదీన ముగిసింది. అమర జవాన్ల పేరిట జ్యోతిని వెలిగించి ఇండియా గేట్ వద్ద నివాళులు అర్పించే ఈ రోజున భారత ప్రధాని కూడా అమరవీరులకు అంజలి ఘటించడం ఆనవాయితీగా వస్తుంది. కార్గిల్ యుద్ధంలో భారత లెఫ్టినెంట్ కల్నల్ ఆర్ విశ్వనాథన్తో సహా 527 మంది అసువులు బాసి వీర మరణం పొందారు. 1363 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక సైనికుడు పాకిస్తాన్కు యుద్ధ ఖైదీగా చిక్కాడు. పాకిస్తాన్ విషయానికి వస్తే 453 మంది మృతి చెందారు. 665 మంది సైనికులు గాయపడ్డారు. 8 మంది యుద్ధ ఖైదీలుగా చిక్కారు. మొత్తం సైనికుల అందరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఓ కార్గిల్ వీరుడా, నీ ప్రాణాన్ని పణంగా పెట్టి దేశభక్తిని శ్వాసించి భారత జాతి ఖ్యాతిని ఇనుమడించి నేలరాల్చిన నీ రక్తపు బిందువు భరతమాత నుదుట సింధువు. నీకు ఇదే మా వాజీ ఛానల్ అందిస్తుంది ఘన నివాళి. నగరంలోని 43వ డివిజన్లో బూర్ల భాస్కర్రావు ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి పూసిపాటి అదితి గజపతిరాజును గెలిపించాలని అభ్యర్థిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, ఇందుకూరు లక్ష్మి హాజరై టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా బూర్ల భాస్కర్రావు మాట్లాడుతూ మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అదితి గజపతిరాజును గెలిపించాలని కోరారు. కూటమి ఎంపీ అభ్యర్థి అయిన కలిశెట్టి అప్పలనాయుడును గెలిపించాలన్నారు. గత 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. బాబు వస్తే ఉద్యోగాలు వస్తాయన్నారు. సంపద సృష్టించి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించే నాయకుడు చంద్రబాబు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగరాజు, రౌతు పద్మ, బూర్ల అరుణ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. వార్డులో ఈరోజు ఈ సైకిల్కి ఓటు వేయమని చెప్పేసి ప్రచారం చేస్తున్నాం. బ్యాలెట్ బాక్స్ నెంబర్ 1, అలాగే అదితి మేడం గారిది బ్యాలెట్ బాక్స్ నెంబర్ 1, ఎమ్మెల్యేగా ఆమె పోటీ చేస్తున్నారు. అలాగే కలిశెట్టి అప్పలనాయుడు గారు బ్యాలెట్ బాక్స్ నెంబర్ 1,
ఆయన కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా దయచేసి గమనించి ఈ యొక్క నెంబర్ మీద ఓటేసి ఈ 2 అభ్యర్థులు ఎమ్మెల్యే ఎంపీ 2 అభ్యర్థులు కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము. 2014 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు మన తెలుగు ఆడబిడ్డలందరికీ కూడా ఆడపడుచులందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో బడుగు బలహీన వర్గాలకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది ప్రతి మహిళకు కూడా తెలుసు, మా అక్కచెల్లెమ్మలందరికీ కూడా తెలుసు. అలాగే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన దగ్గర నుంచి 2019 నుంచి 2024 వరకు కూడా బడుగు బలహీన వర్గాల మీదకి ఆడపడుచులందరికీ కూడా ఏం చేశారు, సంక్షేమ పథకాలని చెప్పి మోసం చేయడం తప్ప ఆడపిల్లలకి ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. అలాగే దళితులకి నేనున్నాను అనే భరోసా ఇచ్చి అదే దళితుల్ని చంపి ఈ రోజున మళ్ళీ అదే దళితుల దగ్గరికి వచ్చి ప్రచారం ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలందరూ దయచేసి గమనించండి. అలాగే నువ్వు ప్రతిదానికి కూడా వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 మేము సిద్ధం అంటున్నావు, కానీ ఇదే చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది. నువ్వు దేనికైతే సిద్ధం అంటున్నావు నీకు మేము ఓటెయ్యం అనేది ప్రతి ఒక్కరు కూడా సిద్ధాంతం. ఇది తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నువ్వు ఎంత సిద్ధమని అనుకున్నా నీకు ఓటు వేయడం అనేది జరగదు. ఇది ప్రజలందరూ కూడా వన్ సైడ్ వారు. ఇది పక్కాగా అందరం కూడా తెలుగుదేశాన్ని గెలిపిస్తాము. కూటమి అభ్యర్థులు అందరినీ కూడా గెలిపించి మళ్ళీ భావితరాలకు అందరికీ కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ నువ్వు ఏదైతే రాష్ట్ర పరిపాలన చేశావో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు మళ్ళీ మా పరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్గా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 స్థాయిలో, ఇండియాలోనే నెంబర్ 1 స్థాయిలో ఉంచుతారు బాబు గారు వస్తే ప్రతి ఒక్కరు కూడా జాబులు వస్తాయి. ఇది ప్రతి ఒక్క యువతలందరూ కూడా గమనించండి. బాబు వస్తేనే జాబ్ వస్తుంది. అలాగే సైకో పోవాలి, సైకిల్ రావాలి. సైకో పోవాలి. వాజీవాతలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న ఎన్నికలే ప్రజల భవిష్యత్తుకు కీలకమన్న ఏపీ సీఎం జగన్. కీలకమైన ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్న పవన్ కళ్యాణ్. పండుగల విజయోత్సవ వేడుకల్లో జరుగుతున్న ప్రచార పర్వం. కుటుంబ సమేతంగా ప్రజల్లోకి వెళుతూ దూసుకుపోతున్న అభ్యర్థులు. తెలుగుదేశం పార్టీలోకి భారీగా జరుగుతున్న చేరికలు. నగరంలో వివిధ డివిజన్ల నుండి కొనసాగుతున్న వలసల పర్వం. వాజీవాతలు ఇంతతో సమాప్తం. నమస్కారం.